మా తమ్ముళ్ళు నెట్టంటే మాట్లాడి పంపించేసినావు. నేను ఇప్పుడు చూసిన చీరలకు అన్నిటికీ వాడే డబ్బులు కడతా అని చెప్పినాడు. అవునా? ఈ మాట ముందే కదా చెప్పాలి. నువ్వు చెప్పే టైం ఎక్కడ ఇచ్చినావా? ఓ నోరేసుకుని మాట్లాడేసినావు. మీ అబ్బ సొత్తేదో తినేసినట్ట. వాళ్ళు ఇంకొస్తారా మన ఇంటికే? నువ్వు ఉండు, నేను తీసుకొస్తా. ఓడే కానీ డబ్బులు కడతా అన్నాడా? మంచి మామూలు కాదురా, రండ్రా మామూలు. నేనైనా సమాసి మాట్లాడుతానా, దానికే పొయ్యాలి చేస్తారా? రారా. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అమ్మా అమ్మా, నీకే చీర కావాలంటే తీసుకో. మా అమ్మ డబ్బులు ఇస్తానిందా. ఇది కావాలా, ఇది కావాలా, అన్ని కావాలా, ఇది కావాలా. తమ్ముడు చూస్తానా? మా డబ్బులు అంటే మీ అమ్మకి చీర తీయిస్తావా? మీ నాయన డబ్బు అంటే నా బట్టలు, పనికి మాల నా బట్టలు అని తిట్టి పంపిస్తావా? అంతే కదా అన్నయ్య. ఇదనిండా దీని అబ్బేందో మనకు పిడేస్తున్నాడు అనేసా. ఏ గమ్మంటారా మామూలు చిన్న బిడ్డ ఏదో నోరు తెలుకుంటూ మాట్లాడేసింది, దానికోసం ఫీల్ అయిపోతున్నారే. రే తమ్ముడు, ఈ 2 చీరలు నాకు బాగా నచ్చాయిరా. ఒక్కొక్కటి 5,000 ఉంది, 10,000 అవుతుందిరా. అక్క, నా దగ్గర 2,000 ఉన్నాయమ్మా. రే తమ్ముడు, ఇప్పుడు దీని దగ్గర మీ పరిస్థితి ఏంట్రా? నాకు తెలుసు ఈ నా బట్టల గురించి. ఈ నా బట్టలు పెట్టేవాళ్ళ రే లైన్ రా పైకి ఫోన్ రా ఇంకా నుంచే. నేను రమ్మంటే ఈ నా బట్టలు ఎగేసుకొచ్చినారు. నా బట్టలు తినేదానికి ఏంద్రా చూస్తున్నారా? ఫోన్ రా నా బట్టలారా. ఇంకొకసారి మా ఇంటికి వస్తే 10,000 పెట్టుకొని రండి జోబీలో, లేకపోతే మూసుకొని మీ ఇంటికాడే ఉండండి. లేకపోతే తన్నాననుకో స్వర్ణముఖి నదిలో పడతారు. పోయి ఏంటి మా తమ్ముళ్ళనే? మా తమ్ముడు చీరలు తీస్తాడు అన్నవే. నా బట్ట 2,000 ఉన్నాయంట. ఎందుక ఆడ 10,000 అవుతాయంట. ఏం చేయాలి ఇప్పుడు? వాడు బతికే వేస్ట్. మేము నాయన కానీ డబ్బులు అడిగినా ఇంకా ఎగ్రేస్తంతా నిన్ను మీ తమ్ముడు వచ్చానంటే గొక్కెట్టాడుతో యాదవ. ఇంకా రామక్క మీ ఇంటికా? ఉరి లేదు చీరలు దాపోరా ఆయన. బుద్ధి లేకుండా వచ్చినారు అన్నయ్య. వస్తారా మా ఇంటికి? 10,000 ఉంటే రండి, లేకపోతే తంతాడు. అమ్మా, మీ ఇల్లు వద్దు, ఏం వద్దు తల్లి.